టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్కు చేదు అనుభవమే మిగిలింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ కుడి చేతి వాటం ఆటగాడు సత్తా చాటలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి టెస్ట్తో రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ మొదటి ప్రయత్నంలోనే డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగిన 33 ఏళ్ల కరుణ్ రెండో టెస్టులోనూ తేలిపోయాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో వరుసగా 31, 26 పరుగులు చేశాడు. లార్డ్స్ టెస్ట్లో మాత్రం అతడు కాస్త పర్వాలేదు అనిపించాడు. వన్ డౌన్లో వచ్చి 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో మళ్లీ పాత కథే మొదలైంది. కేవలం 14 పరుగులే చేసి కరుణ్ నాయర్ నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో అతడి ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికే 3 అవకాశాలు ఇచ్చినా కరుణ్ తనను తాను నిరూపించుకోలేకపోయాడని, ఇకనైనా అతడి స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే 4వ టెస్టులో కరుణ్ నాయర్ పై వేటు వేసిన యాజమాన్యం సాయి సుదర్శన్ కు పిలుపునిచ్చింది. మాంచెస్టర్ మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకున్నాడు. 151 బంతులు ఎదుర్కొని 7 4ల సాయంతో 61 పరుగులు సాధించాడు. తద్వారా భారత తొలి ఇన్నింగ్స్ లో టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లూ జెర్సీ వేసుకున్న కరుణ్ నాయర్ ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుండగా కేఎల్ రాహుల్ అతడిని ఓదారుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు కరుణ్ నాయర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా చివరిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఆడింది. నాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనకు ముందు విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఫోటోలతో కరుణ్ ఫోటోలు పోలుస్తున్నారు.